తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు చావండి అంటే కుదరదు. దానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలి. చట్టాలు, కొత్త చట్టాలు, భారతీయ చట్టాలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. దానికి తగ్గట్టుగా పోలీస్ స్టేషన్లు పెరగాలి, దర్యాప్తు వ్యవస్థలు పెరగాలి, న్యాయ వ్యవస్థ, న్యాయస్థానాలు పెరగాలి. ఎందుకంటే దీంట్లో చెప్పబడినటువంటిది 120 రోజుల లోపు ఇందులో ద జడ్జ్ హ్యాస్ టు హోల్డ్ ద హీరింగ్ ఇన్ 7 days అండ్ ఇన్ ఏ మ్యాక్సిమం టైమ్ ఆఫ్ 120 days. ఏదైనా సరే 7 నుంచి 120 రోజుల్లోపు చెయ్యాలి. కానీ న్యాయస్థానాల మీద ఉన్న ఒత్తిడి ఎంత ఉంది? టోటల్గా అది చేయాలంటే 100 ఏళ్లకు పైబడినటువంటి వాళ్ళకి వాళ్ళున్న కేసులన్నీ పూర్తి చేయాలంటే 100 ఏళ్ళు పట్టేటట్టుంది. కోర్టులను ఏర్పాటు చేయాల్సింది ఎవరు? ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కూర్చుని ముందు కోర్టుల సంఖ్య భారీగా పెంచండి. అసలు నిజంగా పాపం నరకం అంటూ ఏదైనా ఉందంటే కోర్టులో సిబ్బందిని చూస్తే తెలుస్తుంది. టాయిలెట్లకు వెళ్ళడానికి కూడా సరైనటువంటి వసతి ఉండదు, మంచినీళ్ళ వసతి సక్రమంగా ఉండదు, కూర్చోవడానికి సక్రమైన వ్యవస్థ ఉండదు, గాలికి సరైనటువంటి వ్యవస్థ ఉండదు. దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఫేస్ చేస్తున్నారు. ఈ మధ్యన కొంచెం మార్పులు చోటు చేసుకొని, భారీ మార్పులు అయితే కాదు, ఇప్పటికీ కూడా జనాలకి అక్కడ కూర్చోవడానికి తగినటువంటి వసతి కానీ, ఎందుకంటే ఒక నిందితుడి పక్షానైనా, అటు సాక్షి పక్షానైనా, అటు ఒక 5 ఇటు 5 వస్తారు. భయం కోర్టులకు వచ్చేటప్పుడు వాళ్ళందరూ కూర్చోవడానికి అక్కడ ప్లేస్ ఉండదు, తినడానికి తిండికి సంబంధించినటువంటి కండిషన్స్ ఉండవు, అక్కడ ఉన్న సిబ్బంది అల్లాడుతుంటారు. ఇదే ఒక ఎత్తు అయితే కోర్టులు ఉన్నయే అతి పరిమితమైనటువంటి సంఖ్య. అవి పెంచితే కానీ ఇలాంటి చట్టం ఆచరణలో కరెక్ట్గా అమల్లోకి రాదు.